ఎవ్రీవన్, వెల్కమ్ టు మనీష్ వ్లాగ్స్. ఈరోజు మా కోనసీమ అంతర్వేదిలో ఒక మహోత్తర కార్యక్రమం జరగబోతుంది. రండి తీసుకెళ్ళిపోతాను. ఇదేనండి దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహ టెంపుల్. ఈ ప్రాంతవాసులకు అంటే అంతర్వేది రాజులు కోనసీమ ప్రాంతవాసులకు ఎంతో నమ్మకమైన దైవం మా నరసింహస్వామి. ఎందుకంటే గతంలో జరిగిన ఎన్నో ప్రకృతి వైపరీత్యాల నుండి, అలాగే గత కొన్ని రోజుల క్రితం జరిగిన మొంతా తుఫాను బారి నుంచి కూడా ఈ ప్రాంతవాసులకు ఎటువంటి హాని జరగకుండా దగ్గరుండి కాపాడిన మా దైవం ఉగ్రరూప నరసింహస్వామి. అటువంటి నరసింహస్వామికి మహాశాంతి హోమం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. చూసారు కదా ఫ్రెండ్స్, ముందైతే స్వామివారికి మంగళ స్నానాలు, అభిషేకాలు, దీపారాధనలు, తదనంతరం హోమం అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ హోమానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి అలాగే దూర ప్రాంతాల నుంచి ఎంతోమంది భక్తులు ఇచ్చేశారు వేల సంఖ్యలో. ఈ వేల సంఖ్యలో ఉన్న భక్తులు తమ యొక్క నరసింహ గోవింద నామస్మరణలతో ఈ ప్రదేశాన్ని భక్తిపరవశం చేశారని చెప్పాలి. హోమం అయితే చాలా అద్భుతంగా ముగిసింది, చాలా అద్భుతంగా. సో ఫైనల్గా హోమం అయిపోయిన తర్వాత మేమైతే స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత లోపలికి వెళ్ళి నిత్యాన్నదానం జరుగుతుందండి ఇక్కడ ఎప్పుడు కూడా నిత్యం. ముందైతే లోపల స్వాములకి క్రౌడ్ ఎక్కువగా ఉందని చెప్పేసి ఈరోజు బయట అరేంజ్ చేశారు. సో ఇది ఫ్రెండ్స్ మన అంతర్వేది యొక్క గొప్ప ప్రత్యేకత. ఓకే, తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా విజిట్ చేయవలసిన ప్రదేశం, ఎంతో చరిత్ర కలిగినటువంటి ప్రదేశం. ఓకే, మర్చిపోకండి. థ్యాంక్ యూ ఆల్, బై బాయ్, లవ్ యూ.